సరే, ఇక ఇరాన్ ప్రజల రక్షణ కోసం అలాగే ఖమేనీ ప్రభుత్వ పతనానికి గనక అమెరికా దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ మీద అంటే ఇరాన్ ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న సోకాల్డ్ ప్రొటెస్ట్, సోకాల్డ్ తిరుగుబాటు అనేది చాలా డేంజరస్ వెళ్ళిపోయింది. అంటే ఇరాన్ ప్రజలు చనిపోతున్నారు ఇరాన్ ప్రభుత్వ రాక్షస బూట్ల కింద. కాబట్టి ఇరాన్ ప్రజలను రక్షించడానికి నేను జోక్యం చేసుకుంటున్నా, ఇరాన్ రిజైమ్ని అంటే ఇరాన్ రిజైమ్ చేంజ్ ప్రభుత్వాన్ని నేను పడగొట్టి ఇంకొక ప్రభుత్వాన్ని నెలకొల్పుతాను అంటే అమెరికా రంగంలో దిగుతుంది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే అది ఎన్ని గంటల్లోనైనా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం కమాండర్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అమెరికన్ ఫోర్సెస్కి ఆయన ఆజ్ఞాపించాడని తెలుస్తుంది. మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ ఫోర్సెస్ అన్ని ఎక్కడికక్కడ అయ్యాలట్ అయినాయి. తన తొహమాక్ లాంటి క్షిపణుల్ని ఎక్కడ ఇరాన్లో పర్షియన్ గల్ఫ్లో ఉన్న షిప్పుల నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి తొహమాక్ క్షిపణులు రెడీగా పెట్టింది. తర్వాత B-2 బాంబర్స్ని డిగో గార్షియా నుంచి అక్కడ మియామి నుంచి రెడీ పెట్టడం జరిగింది. యూరోప్లో ఉన్న తన B-2 బాంబర్లని, తర్వాత B-21 లాంటి ఫైటర్స్ని కూడా రెడీ పెట్టడం జరిగింది. C-17 గ్లోబ్ మాస్టర్ ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ ఫైటర్స్ కూడా రెడీ పెట్టింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 19 ఎయిర్ బేసెస్, అమెరికాకి 19 ఎయిర్ బేసెస్ ఉంటాయండి. అందులో 50,000 నుంచి 60,000 మంది ఫోర్సెస్ ఎక్కడికక్కడ హై అలర్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా తన దళాలను ఎక్కడికక్కడ రెడీ పెట్టింది. ఒకవేళ ఇరాన్ దాడి చేసినా తాను దాడి చేయవలసి వచ్చిన. ఈ విధంగా ఇరాన్ మీద దాడి అనేది అనివార్యం. ఎన్ ఇమ్మినెంట్ అటాక్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఆన్ ఇరాన్ అనేది ఇప్పుడు మనకి రూఢి అయిపోతుంది. ఏ క్షణంలో జరగవచ్చు అనేది మనం చెప్పలేం, కానీ దాడి మాత్రం జరుగుతుంది. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ మీద దాడి చేస్తే పరిణామాలు మాత్రం చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ఊహించనంత ఉండొచ్చు అనేది ఇప్పుడు మనకే తెలుస్తుంది. ఏ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని అమెరికా రక్షణ దళాలు హెచ్చరించాయంట, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాడి చెయ్యొద్దండి, ఇట్ ఈస్ బెటర్ టు బి స్టాప్ ది అటాక్ అని ఇరాన్. ఎందుకంటే ఆ ఇరాన్ మీద దాడి చేస్తే ఆ గల్ఫ్ ప్రాంతం అంతా ఒక కార్చిచ్చులాగా యుద్ధం వ్యాపించబోతుంది. కాబట్టి చాలా డేంజర్ అని చెప్పడం వల్ల ఇన్ని గంటల పాటు ఆగింది, 2-3 రోజులుగా. కానీ యుఎస్ ప్రెసిడెంట్ ఏంటంటే ఇది 50-47 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక పెద్ద అవకాశం ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేయడం, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో దాడి చేసే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తుంది. ఒకవేళ దాడి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఆర్ సో సివియర్ అనమాట. అంటే దాని ఫలితాలు మాత్రం చాలా సివియర్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వ రక్షణకు చైనా, అదేవిధంగా చైనా తన HQ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ మోహరించడం జరిగిందనేది తెలుస్తుంది. చైనా కొన్ని ఫైటర్ జెట్లని, లాజిస్టిక్ సపోర్ట్ని చాలా చైనా అక్కడ ఇచ్చింది అనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా రష్యా తన యొక్క S-400, S-300 నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టెహరాను, ఖమేనీ రక్షణకు మోహరించింది. కాబట్టి యుఎస్, అదేవిధంగా ఇజ్రాయలీ F-16, F-35, F-22 రాప్టర్ లాంటి 5th జనరేషన్ 4th జనరేషన్ ఫైటర్లు ఒకప్పుడు గత జూన్లో 12 రోజులు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు, అమెరికా దాడి చేసినప్పుడు గత జూన్ 12 రోజుల యుద్ధంలో డైరెక్ట్గా ఫైటర్స్ వచ్చి ఎక్కడికక్కడ అటాక్ చేసి వెళ్ళిపోయినాయి. కానీ ఈసారి అయితే వచ్చిన ఫైటర్లు కూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చైనా యొక్క HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రష్యా యొక్క S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అక్కడ మోహరించున్నాయి. కాబట్టి అంత ఈజీ కాదు రైడ్ చేయడం. కాబట్టి వాళ్ళు నష్టాన్ని ఎదుర్కొంటారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇరాన్ కూడా ప్రతిదాడి చేయబోతుంది. కాబట్టి గల్ఫ్ ప్రాంతం అంతా ఈ యుద్ధం వ్యాపిస్తుంది అనేది ఇక్కడ మనకి రూఢి అవుతుంది. తర్వాత గల్ఫ్ ప్రాంతంలో విపరీతమైన మరణాలు అయితే ఈసారి ఉంటాయి. ఎందుకంటే ప్రతిఘటన ఉంటుంది. ఇరాన్ కూడా 10 లక్షల మంది ఆర్మీని, ఏది ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్, ఇరానియన్ రెగ్యులర్ ఆర్మీ, ఇరానియన్ పారామిలిటరీ ఫోర్సెస్ని ఎక్కడికక్కడ మోహరించడం జరిగింది. దీంతో పాటు ఇరాన్ నుంచి ప్రతిఘటన ఉంటే మాత్రం చైనా, ఇది అమెరికా ఇంకా రెచ్చిపోతుంది. ఇరాన్కి రక్షణగా చైనా, రష్యాలు వస్తాయి. కాబట్టి ఆ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. ఒక 2-3 రోజులు ముగిసిపోయేదే కాదు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ వార్ అయిపోయి గల్ఫ్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి ఇది ఒక 3 ఉక్రెయిన్ యుద్ధానికి మించి, గాజా యుద్ధానికి మించి యుద్ధం జరగవచ్చు. అప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్, అప్పుడు ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటు వస్తుందండి. ఎంత దారుణంగా ఉంటుందంటే ఇస్లామిక్ వర్సెస్ క్రిస్టియానిటీగా, క్రూసేడ్గా మారిపోతుంది అనమాట. అది అప్పుడు ఈ ఎగ్నెస్ట్ అంటే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేరే గల్ఫ్ దేశాలు పనిచేస్తే, ముఖ్యంగా
సౌదీ అరేబియా నేతృత్వంలోని సున్నీ దేశాలు ఇరాన్కి ఎగ్నెస్ట్గా అమెరికాకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం అక్కడ వస్తుంది. అమెరికాతో వాళ్ళతో డీల్ ఉంది. ఒకవేళ అలా చేస్తే ఆయా దేశాల్లో ఇస్లామిక్ ప్రజలు వాళ్ళ మీద తిరుగుబాటు ప్రకటిస్తారు. అదే సౌదీ అరేబియా భయపడింది కూడా గత ఇజ్రాయెల్ ఇరాన్ వార్ సమయంలో. కాబట్టి అవి న్యూట్రల్గా తటస్థంగా ఉన్నాయి, అమెరికాకి సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు అమెరికాకి సపోర్ట్ చేయకపోతే ఇరాన్కి సపోర్ట్ చేయాలి. ఇరాన్కి సపోర్ట్ చేయకుండా అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే తటస్థంగా ఉన్న ఇస్లామిక్ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే అది క్రిస్టియన్ వర్సెస్ ఇస్లాం అనే ఒక క్రూసేడ్ ట్రెండ్. చూడండి, మనకి మధ్యయుగంలో ముఖ్యంగా క్రిస్టియన్స్కి ఇస్లామిక్ ఒక క్రూసేడ్ జరిగాయి. ఏది మన కాన్స్టాంటినోపిల్, బైజెంటైన్ ఎంపైరు, అటు గ్రీకు అండ్ గ్రీక్ తర్వాత రోమన్ ఎంపైర్, ఇవంతా క్రూసేడ్స్ అనమాట. ఒక మత యుద్ధాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియన్స్కి ఇస్లామిక్ పడదు. ఇప్పుడు ఆ రకమైన ట్రెండ్ తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే గల్ఫ్లో ఉన్న అన్ని దేశాలు ప్రభుత్వాలని ప్రజలు పట్టించుకోరు. అమెరికాకి ఎగ్నెస్ట్గా ఇటు వెస్టర్న్ క్రిస్టియన్ కూటమి దేశాలకి ఎగ్నెస్ట్గా అన్ని దేశాలు ఏకమవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తారు. ఇలా డిమాండ్ చేస్తే ఇరాన్కి పూర్తి సపోర్ట్, ఇరాన్ విజయం సాధించినట్టేనండి. ఇంకా అప్పుడు ఇరాన్ని ఓడించడం ఎవరి తరం కాదు. ఒకవేళ సౌదీ అరేబియా సున్నీ నేతృత్వంలోని ప్రభుత్వాలు, అరబ్ ప్రభుత్వాలు తటస్థంగా ఉన్న వ్యతిరేకంగా పనిచేసిన ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం కూడా ఉంది. చాలా డేంజరస్ పరిస్థితి ఉంటుందన్నమాట. సో అప్పుడు ఇరాన్ ఓడించడం ఎవరి తరం కాదు. వెస్టర్న్ ప్రభుత్వాలు మొత్తం గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా ఎయిర్ బేస్లను ఖాళీ చేయవలసిన పరిస్థితి అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఊహించడానికి కూడా అలవే కాని ఒక రకమైన భయానకమైన పరిస్థితి ఆ గల్ఫ్ ప్రాంతంలో వద్ద. ఒక రకంగా చైనా, రష్యాలు దీనికోసం ఎదురు చూస్తున్నాయి. ఇరాన్ కూడా అమెరికాని ఓడిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఎందుకు వ్యక్తం చేస్తుందంటే ఇరాన్ అనేది ఒంటరిది కాదు. ఎందుకంటే అక్కడ హ్యూజ్ ఇస్లామిక్ ప్రపంచం ఉంది. 57 దేశాల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ముస్లిం పాపులేషన్ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, 80 కోట్ల మంది ముస్లిం పాపులేషన్. రెండవ అతిపెద్ద మతం అని చెప్పొచ్చు ఒక రకంగా ఇస్లాం. ఇది క్రిస్టియానిటీ తర్వాత చాలా తక్కువగా ఉంటుంది. అంటే సుమారు ఇప్పుడు 300 కోట్ల మంది ఇస్లామిక్ ప్రజలు అంతా ఏకమవుతారు. 300 కోట్ల మంది ప్రజలు ఇస్లాం బ్రదర్హుడ్ అనేది వస్తే ఇక అమెరికా పతనం అనేది ఈ ప్రాంతంలోనే జరిగిపోతుంది అనేది ఇరాన్ ఒక కాన్ఫిడెన్స్ అండి. సో ఈ రకమైన ట్రెండ్ తీసుకుంటుంది. కాబట్టి అమెరికా రక్షణ దళాలు ట్రంప్ని వద్దు అని అటాక్ అని చెప్తున్నాయి. కానీ ఇరాన్ చాలా కాన్ఫిడెంట్గా ఫైట్ చేస్తుంది. మరి ఇక్కడ ప్రొటెస్టులు ఎలా తగ్గుతాయని చెప్పలేం. ప్రొటెస్టులు తగ్గిపోతే యుఎస్ ప్రెసిడెంట్ ఒక డిఫరెంట్గా ఆలోచిస్తారు. కాబట్టి ఆయన ఒక అగ్రెసివ్గా థింక్ చేస్తున్నాడు. కాబట్టి ట్రంప్ ఎట్టి పరిస్థితులు అటాక్ చేసే అవకాశం ఉంది. ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ ఒంటరిది కాదు. చాలా భయానకమైన ఒక కార్నేజ్, ఒక కార్చిచ్చులాగా యుద్ధం వ్యాప్తి చెందుతుంది గల్ఫ్ అనేది మనకు తెలుస్తుందండి.